నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచానికి కూడా పరిచయం అయినటువంటి పేరు. చాలామంది నమ్మరు, కానీ అమెరికా వంటి రాష్ట్రాల్లో కూడా ఒకానప్పుడు హైదరాబాద్ అనే పేరు చెబితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే చంద్రబాబు గారి పేరు గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. మీరు నమ్మరు, గతంలో చంద్రబాబు గారి విజన్ గురించి అనేక జాతీయ అంతర్జాతీయ మీడియాలు కావచ్చు, పత్రికలు కావచ్చు మాట్లాడుకున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకానొక దశలో పాకిస్తాన్కి చెందినటువంటి ఒక న్యూస్ ఛానల్స్ కూడా భారతదేశంలోని సౌత్ రాష్ట్రాల్లో చంద్రబాబు గారి గురించి మాట్లాడుకుని, ఆయన తీసుకొస్తున్నటువంటి ఐటీ విప్లవం గురించి మాట్లాడుకుని, అలాంటి మార్పులు మన దేశంలో కూడా రావాలని చంద్రబాబు గారి గురించి చర్చించారు. అంటే అంతటి ఘనత కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు 4 సార్లు సీఎం అవటమే కాకుండా దేశంలోనే చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. అంటే చంద్రబాబు గారి గొప్పతనం. ఒడిదుడుకులు ఆయనకి కొత్త ఏమీ కాదు. దాదాపుగా 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఉండి ఈ రోజుకి విలువలతో బ్రతుకుతున్నటువంటి నేత. ఎంత కష్టం వచ్చినా కానీ విలువల విషయంలో మాత్రం వెనక్కి దగ్గరు. చాలామంది రాజకీయ నాయకులు అవసరం కోసం ఆకుని తిరగేసే టైప్ ఉంటారు, కానీ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తన విలువలను కానీ విశ్వసనీయతను కానీ పోగొట్టుకునే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు గారు 7-10 వయసులో కూడా ఇంకా రాజకీయాల్లో మన్నగలుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకొక 20 ఏళ్ళు చంద్రబాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అంటే అది చంద్రబాబు గారి గొప్పతనం. ఈరోజు 76వ సంవత్సరంలోకి అయితే చంద్రబాబు గారు అడుగుపెట్టారు. ఈరోజు భువనేశ్వర్ గారి కోరిక మేరకు చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు. రాష్ట్రంలోని దాదాపుగా 200కు పైగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లలో ఒక రోజు భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తం కూడా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా డొనేట్ చేయాలని చెప్పి భువనేశ్వర్ గారు కోరితే అందుకు చంద్రబాబు గారు కూడా ఓకే చేశారు. 76 లక్షల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లకు డొనేట్ చేయడం జరిగింది. అలాగే దేవాంశ్ పుట్టినరోజు నాడు కూడా దాదాపుగా 40 లక్షలు తిరుమల తిరుపతిలో ఒకరోజు అన్నప్రసాదానికి అయ్యే మొత్తం ఖర్చుని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అలాగే చంద్రబాబు గారి గురించి పాపం నేటి యువతకు చాలా విషయాలు తెలియదు. అంటే చంద్రబాబు గారు అంటే హైదరాబాదు, సైబరాబాదు చాలామందికి ఇది మాత్రమే తెలుసు. కానీ చంద్రబాబు గారు దేశంలోనే అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశం ఏం ఆలోచిస్తుందో, ప్రపంచం రేపు ఏం ఆలోచిస్తుందో ఒకరోజు ముందే చంద్రబాబు గారు దాని గురించి ఆలోచిస్తారు. ఈ విషయం మనం చెప్పడం కాదు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాలనలో చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి అనేక మంది నేతలు గతంలో చెప్పినటువంటి పరిస్థితి. నాడు నేడు కార్యక్రమం దగ్గర మొదలు పెడితే, అప్పట్లో నాడు నేడు కార్యక్రమం దగ్గర మొదలు పెడితే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం వరకు కూడా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఒక పెను సంచలనమే. దేశ రాజకీయాలలోనే పెను మార్పులు తీసుకొచ్చాయి. చంద్రబాబు గారిని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు అంటే ఆయన విజన్, ఆయన ముందు చూపు. సాధారణంగా చంద్రబాబు గారి పేరు వింటే దేశంలో ఎవరైనా ఏం మాట్లాడతారు అంటే చంద్రబాబు గారి విజన్ గురించి మాట్లాడతారు. విజన్ ఉన్న నేత అని పేరు కలిగినటువంటి ప్రధాన వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఒకరు. పారిశ్రామిక దిగ్గజాల దగ్గర మొదలుపెట్టి రాజకీయ దురంధరుల వరకు కూడా చంద్రబాబు గారు పేరు చెప్పి ఆయన్ని ప్రశంసిస్తున్నారు. అంటే అది ఆయన గొప్పతనం. మనం ఈరోజు చూస్తున్నటువంటి ఐటీ ఏదైతే ఉందో 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు గారు దానికి పునాది వేశారు. ఆ రోజు ఎవరూ నమ్మలేదు, ఆ రోజు నవ్వారు. అలాగే ఈరోజు క్వాంటం అంటే మనందరికీ తెలియట్లా. వాస్తవానికి క్వాంటం గురించి ఇంకా చాలామందికి తెలియదు. దాని విలువ తెలియాలంటే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆగాలి. ఆ తర్వాత దేశాన్ని శాసించేది, ప్రపంచాన్ని శాసించేది కూడా ఈ క్వాంటమే. సో అలాంటి అంటే రాబోయే 20-30 ఏళ్లలో ఏ మార్పులు జరుగుతాయి అనేది ముందే గ్రహించి దాన్ని రాష్ట్రంలో నాంది పలికే నేత చంద్రబాబు గారు. మీకు దేశం మొత్తం జల్లెడ పట్టి వెతికినా కానీ చంద్రబాబు గారు ఇలాంటి లీడర్ ఎక్కడా కూడా దొరకరు. అలాగే కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కావచ్చు, బ్యాంకులను ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కావచ్చు, అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించడంలో కావచ్చు చంద్రబాబు గారికి సాటి మరొక నేత లేరు. ఆ రోజు నాడు నేడు కావచ్చు, జన్మభూమి కావచ్చు, స్వర్ణాంధ్ర కావచ్చు, అలాగే దీపం పథకం. ఈరోజు మనందరికీ గ్యాస్ ఉంది, కానీ ఒకనొక దశలో అసలు గ్యాస్ పొయ్యి అంటే తెలియని
తెలియని కోటీశ్వర్ల ఇళ్లలో మాత్రమే ఉన్నటువంటి ఆ గ్యాస్ అనే దాన్ని సాధారణ పేద ఇంటికి కూడా చేర్చాలి, కట్టెల పొయ్యి మీద ఏ ఆడబిడ్డ కష్టపడకూడదని ఆ రోజు దీపం పథకాన్ని ప్రవేశపెడితే అది దేశంలోనే ఒక సంచలనంగా మారింది. అలాగే మొన్న అమరావతికి ల్యాండ్ పూలింగ్ ద్వారా 30,000 ఎకరాలు సేకరిస్తే అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఎందుకంటే ఏ దేశంలో కూడా ల్యాండ్ పుల్లింగ్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టి ఈ స్థాయిలో ల్యాండ్ని సేకరించినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఇదొక అధ్యయనంగా కూడా మారిందంటే అది చంద్రబాబు గారి గొప్పతనం. అలాగే నదుల అనుసంధానానికి తొలిసారిగా దేశంలోనే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటగా చెప్పి దాన్ని సాకారం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి నేత చంద్రబాబు గారు. అలాగే ఈరోజు హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, మీకు ఈ పేరు ఎక్కడైనా కానీ మొదటగా అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబు గారి పేరే. మరి ఎందుకు 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాదు సైబరాబాద్ అంటే చంద్రబాబు గారి పేరు గుర్తొస్తుందంటే ఆ రోజు ఆయన వేసినటువంటి పునాది అలాంటి. ఇండియన్ బిజినెస్ స్కూల్తో పాటు జినోమ్ వ్యాలీ, మొన్న కరోనా వస్తే మందు కలిపినటువంటి జినోమ్ వ్యాలీ లాంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలను ఆ రోజు చంద్రబాబు గారు అయితే స్థాపించారు. అలాగే తొలి అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టింది, నిర్మించింది కూడా చంద్రబాబు గారే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చంద్రబాబు గారి గురించి చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కును కర్నూలులో ఏర్పాటు చేశారు. అలాగే దాదాపుగా చంద్రబాబు గారు 40కి పైగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. 2014-19 మధ్య దాదాపుగా 25కు పైగా సాగునీటి ప్రాజెక్టులను ఆయన పూర్తి చేశారు. ఈరోజు అమరావతి నిర్మాణాన్ని అలాగే పోలవరాన్ని రెండింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎందుకంటే ఇటు అమరావతి అటు పోలవరం రెండు కూడా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా మారుతున్నాయి. పోలవరం అనేది ఆంధ్రుల జీవనాడిగా ఉంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిక్చూచిగా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు వెన్నుముకగా ఉన్నటువంటి ఈ రెండింటినీ కూడా నిర్వీర్యం చేస్తే చంద్రబాబు గారు ఈరోజు మళ్ళీ దాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దానికి గాను కేంద్రం నుంచి సహాయం తీసుకోవడంతో పాటు సంపద సృష్టించి ఈ రెండింటినీ కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేతలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారికి విషెస్ చెప్పారు. సో ప్రతి నేత కూడా విషెస్ చెప్పడంలో ఒక పదాన్ని వాడారు, విజనరీ లీడర్ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి. మీరు ఏ నేతలైనా తీసుకోండి, ఎందులోనైనా తీసుకోండి, చంద్రబాబు గారికి ఈరోజు వచ్చిన విషెస్లో మెజారిటీ విషెస్లో చంద్రబాబు గారిని విజన్ అనే ఒక పదంతో పోలుస్తూ మాట్లాడటం జరిగింది. ఆ పదానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటంటే చంద్రబాబు గారి గొప్పతనం. సో నేను ఇదే చెప్పింది, 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత ఏదైతే భారతదేశం ఆలోచిస్తుందో, ఏదైతే ప్రపంచం ఆలోచిస్తుందో అలాంటి దాన్ని ఈరోజు చంద్రబాబు గారు ముందుగానే ఆలోచిస్తారు. డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మహిళల జీవితాల్లో ఎటువంటి పెను మార్పులు వచ్చాయో మనందరికీ తెలుసు. ఈరోజు మీ ఇళ్ళ ప్రతి ఇంట్లో కూడా ఒక డ్వాక్రా సంఘంలో మీ ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు. చూడండి, అంటే ఆ స్థాయిలో డ్వాక్రాని డెవలప్ చేసినటువంటి ఘనత మహిళలకు స్వయం ఉపాధిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, పురుషులతో సమానంగా వాళ్ళు కూడా సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ డ్వాక్రా సంఘాలు అనేవి భారతదేశ వ్యాప్తంగా కూడా వచ్చాయి. అంటే ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు గారు ముందు చూపుతోనే ఆలోచిస్తారు. ఈరోజు P4 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో జీరో పవర్టీ అనే ఒక నినాదంతో P4 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. చాలామందికి ఇది అర్థం కావట్లా. చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే గతంలో జన్మభూమి, నాడు నేడు లాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళు మీ మాతృ రాష్ట్రానికి కొంత సహాయం చేయండి, మీ మాతృభూమికి సహాయం చేయండి, అందులో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి ఆ రోజు ఒక పిలుపునిస్తే అది విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో P4 కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు గారు ప్రారంభించారంటే ధనిక పేద అనే అంతరాలు లేకుండా ధనికులు ధనికులుగానే ఉంటున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు. సో ఈ అంతరాన్ని తొలగించడం కోసం సామాజిక బాధ్యతతో ప్రతి వ్యక్తి కూడా ఒక కుటుంబాన్ని, 2 కుటుంబాలని లేదా 5 కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళ కనీస అవసరాలను తీర్చడం ద్వారా ఈ అంతరాలను తొలగించవచ్చు అనే ఒక వినూత్న కార్యక్రమానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. సో మొత్తంగా 4వసారి ముఖ్యమంత్రి. గతంలో కూడా చంద్రబాబు గారిని అసెంబ్లీలో అవమానిస్తే
చంద్రబాబు గారు ఒక మాట చెప్పి బయటకు వచ్చారు. బహుశా ఆయన రాజకీయ జీవితంలో తొలిసారిగా కన్నీటి పర్యంతం అయింది ఆ అసెంబ్లీ ఘటన తర్వాత. ఎప్పుడైతే భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారో చంద్రబాబు గారిలో ఒకంత ఆవేశం కట్టలు తెంచుకుంది. సాధారణంగా చంద్రబాబు గారు చాలా సహనంగా ఉంటారు. ఆయన కోపాన్ని ఎప్పుడు బయట ప్రదర్శించరు, అది ఎప్పుడు మొహంలో కూడా కనపడినెవరు, చాలా అరుదు. అలాంటిది ఆయన కళ్ళల్లో బాధ, కంటి వెంట కన్నీరు వచ్చినాయి అంటే అలాంటి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో కల్పిస్తే ఒకటే మాట చెప్పారు, ఇది ఒక రాక్షస సభగా మారింది, నేను ఈ సభలో గెలిచిన తర్వాతే అడుగు పెడతానని చెప్పి ఆ రోజు ఒక శపథం చేసి బయటకు వచ్చారు. 58 రోజుల పాటు చంద్రబాబు గారిని అరెస్టు చేస్తే ఆ రోజు వచ్చిన స్పందన ఒకసారి చూడండి. ప్రపంచంలో చాలామంది నేతలు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని కనీసం ప్రజలు పట్టించుకొని పట్టించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి విడుదలై బయటకు వస్తే వచ్చాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ చంద్రబాబు గారు 58 రోజులు జైలులో, రాజమండ్రి జైల్లో ఉండి బయటకు వస్తే, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు రోడ్డు మార్గాన వస్తే చంద్రబాబు గారి కాన్వాయి ఎక్కడా కూడా 10-20 స్పీడ్ మించి వెళ్ళలేదు. అంటే హైదరాబాదు ఎక్కడ రాజమండ్రి. సో రహదారులు మొత్తం కూడా చంద్రబాబు గారికి వందనం చేసుకుంటూ చంద్రబాబు గారిని చూడాలి అని చెప్పి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. అలాంటి ఘటన ఎక్కడా రాలా. 2 తెలుగు రాష్ట్రాల్లో, సరే చంద్రబాబు గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజలు అభిమానాన్ని చూపించారంటే అర్థం ఉంటుంది. మరి అప్పటికే తెలంగాణని చంద్రబాబు గారు వదిలేసి 10 ఏళ్ళు అయింది. అప్పటికే ఆయన పదవి నుంచి దిగిపోయి కూడా, తెలంగాణతో సంబంధాలు తెగిపోయి కూడా 10 ఏళ్ళు అయింది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కూడా అంతే చంద్రబాబు గారి మీద అభిమానం చూపించారు. అంటే గతంలో చేసినటువంటి డెవలప్, మీరు హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ని కూర్చుని అడగండి, హైదరాబాద్ డెవలప్లో ఎవరి పాత్ర ఉందని చెప్పి ఒక 3-4 పేర్లు చెప్పండి. ఎవరి పేరు చెప్తారో ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు మీరు ఏ పేరు చెప్పకుండానే చంద్రబాబు గారి పేరు చెప్తారు. సో అలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఆ రోజు చంద్రబాబు గారు తీసుకున్నారు. సో అలాంటి విజన్ ఉన్న నేత ఈరోజు 76వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం అనేది ఖచ్చితంగా అభినందనీయం. అంటే ఒక రకంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా చంద్రబాబు లాంటి నాయకుడు దొరకటం అదృష్టం. కొంతమంది నేతలు గతంలో చెప్పారు, మీకు టీవీ డిబేట్లలో చూస్తే కొన్ని రాష్ట్రాల్లో చంద్రబాబు లాంటి నాయకుడు మన రాష్ట్రానికి లేకపోవడం మనకు నష్టం అని చెప్పి గతంలో కొంతమంది నేతలు ఇతర రాష్ట్రాల్లో కూడా మాట్లాడారు. ఎందుకంటే అంతటి ముందు చూపు, అంతటి విజన్, అంతటి సమర్థత ఉన్నటువంటి నేతలు అనేవాళ్ళు దేశంలో చాలా అరుదుగా ఉంటారు. చంద్రబాబు గారికి గతంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పిన, నాకు ప్రధానమంత్రి పదవి వద్దు, నేను తెలుగు రాష్ట్రానికి సేవ చేయాలనుకున్నాను, నేను దానికే కట్టుబడి ఉంటానని చెప్పి తృణప్రాయంగా తిరస్కరించారు. లేకపోతే ప్రధాని పదవి కూడా ఈరోజు చంద్రబాబు గారికి అందేది. కానీ ఆ రోజు చంద్రబాబు గారు అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ప్రజల కోసం. సో అలాంటి తెలుగు ప్రజలకే నా జీవితాంతం రుణపడి ఉంటాను తప్ప నాకు వేరొక పదవి వద్దన్నారు. గెలవటం, ఓడిపోవడం, 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నా కానీ తట్టుకుని నిలబడినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి బలమే చంద్రబాబు గారు, చంద్రబాబు గారికి ఉన్నటువంటి బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఏదేమైనా మొత్తంగా 76వ సంవత్సరంలోకి చంద్రబాబు గారు అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.